ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా అమరావతి ఉండాలని చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే, ఏదో ఒక రాజధాని అనేది బలమైనదిగా ఉండాలి. విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతోంది అనుకుంటూ ఉంటారు. అయితే ప్రజలే దాన్ని వద్దంటూ తీర్పైతే ఇచ్చారు. అదే సందర్భంలో ప్రజలే అమరావతి కావాలని జై కొట్టినటువంటి సందర్భంలో ప్రజల మాటని దృష్టిలో పెట్టుకొని ఆ స్థాయిలో మరీ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఉంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు అడుగులు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. తాజాగా చూస్తే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంని అధిగమించేలా 1,32,000కు పైగా సీటింగ్ సామర్థ్యంతో దేశంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రణాళికలను ప్రకటించడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిని ప్రపంచ పటంలో నిలిపేందుకు రెడీ అవుతోంది కూటమి ప్రభుత్వం. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివన్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అమరావతిలో 60 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వం కోరినట్లుగా తెలిపారు. అమరావతిలో 200 ఎకరాల్లో ప్లాన్ చేయబడిన పెద్ద స్పోర్ట్స్ సిటీలో ఈ ప్రాజెక్టు ఎలా భాగమవుతుందో ఆయన వివరించారు. దీనికి అమిత్ షా పర్మిషన్ కూడా ఇచ్చారని వార్తలు కూడా వస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అంటే బీసీసీఐ ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది. కొంత నిధులనైతే స్థానికంగా సేకరిస్తారు. ఈ స్టేడియం దేశంలో క్రికెట్ మౌలిక సదుపాయాలను పునర్వర్తించడమే కాకుండా అమరావతిని ప్రపంచ క్రీడా పటంలో నిలిపేందుకు దోహదపడుతుంది అని ఆయన పేర్కొన్నారు. 2029 జాతీయ క్రీడలను అమరావతిలో నిర్వహించడం ద్వారా ఏసీఏ ఒక గొప్ప క్రీడా మైలురాయిపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఇంకా శివనాథ్ మాట్లాడుతూ, ఉత్తర కోస్తా, విజయవాడ, రాయలసీమతో సహా 3 ప్రదేశాల్లో 3 ప్రత్యేక క్రికెట్ అకాడమీలు కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ అకాడమీలో శిక్షణ కోసం భారత మాజీ క్రికెటర్లు మిథాలీ రాజ్, రాబిన్ సింగ్‌లను కూడా నియమిస్తారని చెప్పుకొచ్చారు. రాబోయే 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ నుండి దాదాపు 15 మంది ఆటగాళ్లను ఐపీఎల్ జట్లలోకి తీసుకురావచ్చని శివనాథ్ విశ్వాసం అయితే వ్యక్తం చేశారు. ఒకవేళ అమరావతిలో క్రికెట్ స్టేడియం నిర్మితమైతే అది ప్రపంచంలోనే ఒక రికార్డ్‌గా నిలవబోతుంది. దేశంలోనే కాక ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా అమరావతి భాగం కానుంది. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం కూడా వెల్లడించలేదు. మరి సీఎం చంద్రబాబుగా ఉన్న సమయంలోనే వీటిని పూర్తి చేస్తారా లేదా అనేది మనం చూడాలి.